ఏపీలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి, అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రంలో కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటున్నాయి. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్య పక్షంగా వ్యవహరించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఏ నిర్ణయంలోనూ బీజేపీ తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని స్వాగతించడము లేదు, అలాగని వ్యతిరేకించడము లేదు. ఉన్నామా లేమా అన్నట్టుగా బీజేపీ వ్యవహరించడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. బీజేపీ వైఖరి వ్యూహాత్మకమా లేదంటే మరేదైనా కారణం ఉందా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం విషయంలో వైఎస్ఆర్సీపీ తప్పుపడుతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టిన సందర్భంలో బీజేపీ ఈ విషయంలో ఏమాత్రం కూడా స్పందించడం లేదు. అటు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేయడం లేదు, అలాగని వ్యతిరేకించడం లేదు. వ్యూహాత్మక మౌనం పాటించడం దేనికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు, రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా నకిలీ మద్యం వ్యవహారంలో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ రెండు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో బీజేపీ ఈ అంశంపై కూడా మాట్లాడడం లేదు, స్పందించడం లేదు. వైఎస్ఆర్సీపీని తప్పుపట్టడం లేదు, అలాగని తెలుగుదేశం పార్టీని వెనకేసుకురావడం లేదు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా వ్యవహరించడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం అవసరమని బీజేపీ గుర్తించినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్నప్పటికీ, తెలుగుదేశం కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం వ్యూహాత్మక వైఖరిని అవలంబిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీతో అవసరం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతు అవసరం కాబట్టి అందుకు అనుగుణంగా వ్యూహాత్మక వైఖరిని అవలంబిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీని తమ మిత్రపక్షంగా భావిస్తున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీకి ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తున్నారు, పెద్దపీట వేస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీని తమ మిత్రుడిగా కొనసాగిస్తున్నటువంటి వైఖరిని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీతో పోరాడుతోంది, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఇలాంటి సందర్భంలో జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్తోంది, తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తోంది. కానీ కొన్ని విషయాల్లో బీజేపీ మాత్రం ఏ ఒక్క విషయంలో కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడడం లేదు, అలాగని వైఎస్ఆర్సీపీని విమర్శించడం లేదు. మోదీ అనేక సార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, కానీ ఏ రోజు కూడా గత పాలన గురించి మాట్లాడలేదు, వైఎస్ఆర్సీపీ పాలన గురించి మాట్లాడలేదు, విమర్శించలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ స్థానం బీజేపీ దృష్టిలో ఏంటన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీతో ఉన్నటువంటి అవసరం నిమిత్తం బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏ విషయంలోనూ కూడా జోక్యం చేసుకోవడం లేదు, వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామంగా మారింది. ఇటీవల జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య తలెత్తిన వివాదాల్లో కూడా బీజేపీ జోక్యం చేసుకోవడం లేదు. దీని ద్వారా స్పష్టంగా బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలకు చెప్పకనే చెబుతోంది, భవిష్యత్ అవసరాల దృష్ట్యా మాత్రమే తాము వ్యవహరిస్తామని అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.